హాయ్ అండి, నమస్తే. ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తే ఆంగ్ల భాష పైన మోజు చాలా పెరిగిపోయింది. మన మాతృభాష అయినటువంటి తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నాం. తెలుగు మీడియంలో చదువులు కూడా తగ్గిపోయినాయి. మనకు ఒక సబ్జెక్ట్ తెలుగు ఉన్నప్పటికీ దాన్ని పెద్దగా మనం పట్టించుకోవట్లేదు. మన తెలుగు సాహిత్యం చాలా గొప్పది. తెలుగు సాహిత్యంలో నైతిక విలువలు, మానవ విలువలు, అదేవిధంగా మన సంపూర్ణ అభివృద్ధికి సంబంధించినటువంటి కథలు, కథనాలు చాలా ఉన్నాయి. కానీ మనం వాటిని పిల్లలకి చెప్పలేకపోతున్నాం. పిల్లలకి తెలుగు పైన ఎక్కువ ఇంట్రెస్ట్ కల్పించడం కోసం, మక్కువ కల్పించడం కోసం మేము పద్యాల రూపంలో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి తెలుగు పద్యాల్ని పిల్లలకు నేర్పించడం ద్వారా పిల్లల్లో తెలుగు పట్ల జిజ్ఞాస పెరుగుతుంది. అదేవిధంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మెదడు చురుకుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి మా వీడియోస్ని పిల్లలకు వినిపించండి. తద్వారా వాళ్ళు పద్యాలు నేర్చుకొని విజ్ఞానాన్ని సంపాదించుకొని నైతిక విలువల్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము పద్యాల్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని తెలుగు పద్యాల్ని చూద్దాం. ఇది ప్రళయాగ్నివోలే దెసలెల్లను గప్పుగ విస్ఫులింగముల్ వదలక వాయు సారథి జలంబుదానిటు వచనేమి సేయుదు. ఓ సుతులార ఈ బిలము నొయన పోయి చొరుండు దీన్నిగ పెదగన పాన్సు జాలమున భీమశిఖావలిదాకుండగన్. కొడుకుల బ్రహ్మ విత్తముల గోరిన ఎట్టుల వీరి నలుగురింబడసి తిన్నిమ్మహాత్ములన్ నపాయము నొందక యుండ బెంచుచున్ నడుపు మటంచు నన్ను మీ మునినాథుడు జనకుండు పంచి ఇప్పుడయటయేని బోయ ఈ హృదబుద్ధలంబుదలంపకక్కటన్. అంటే తల్లిదండ్రి ప్రేమ కష్ట సమయంలో పిల్లల పైన ఏ విధంగా ఉంటుంది, ఒక మాతృమూర్తి ఎంత కష్టపడైనా తన పిల్లల్ని ఆపద సమయంలో ఏ విధంగా కాపాడుతుందనేది మనకి పద్యం బోధిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, మీ పిల్లలకి వినిపించండి. థ్యాంక్ యూ.